నీ పిల్లలను నేనే రక్షించదను. యెషయా 49:25. ప్రియులు నిద్రించుచుండగా సంతాన ఫలమును దయచేసి నీ గర్భఫలమును దీవించును. నీకు అనుగ్రహింపబడిన కుమార్తెలు కుమారులు దేవుని బహుమానమును ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. వారు దేవుని సంబంధులు. వారిని జ్ఞానముతో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లున్నట్లు వేకువజామునే లేచి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో పెంచాలి. వారు పెరిగి పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు. కొందరు నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. వారిని వాక్యంలో పెంచితే చాలు. మరియు వారికి తెలివితేటలు, బుద్ధి, వివేచన, పరలోకపు జ్ఞానము దయచేయమని దేవునికి మొరపెట్టాలి. తల్లిదండ్రులైన మీరు కుటుంబంలో పిల్లల ఎదుట మాదిరికరంగా నడుచుకోవాలి. అధైర్యపడకము. నీ సంతానమును దేవుడే కాపాడును, భద్రపరచును, రక్షించును. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తే 1000 తరముల వరకు కరుణించువాడు ఆయనే. దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్.